ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనం. మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభులు వారు తన రెండో రాకడ అంత్య దినంలో జరగబోతున్నటువంటి వాటిని సూచిస్తూ తన శిష్యులైన వారికి వివరించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, భయం అంటే కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో, ఉపద్రవాల్లో సంభవించినప్పుడు కూడా ఒక విశ్వాసికి కావాల్సింది ఏంటంటే ధైర్యం. అధైర్యపడకూడదు. ఎవరు భయపడతారు? దేవుని ఎరగని వారు, నిరీక్షణ లేని వారు భయపడతారు. నీకు నాకు ఒక నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నాం. నీకు నాకు ఒక నిరీక్షణ గలదానిగా నిలబడ్డాం. ఆయన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు. నిరీక్షణతో ఉండు. విపత్తుల్లో, పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా నీ తల దించుకోకుండా దేవుని వైపు నువ్వు చూస్తే మన తలలు పైకెత్తబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమల్లో యేసుక్రీస్తు రాకడకు విశ్వాసులకు సంభవించబోయే సంపూర్ణమైన రక్షణ విడుదల మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. అటువంటి కృప సమాధానం మన పైన నిత్యం తోడుగా ఉండునుగాక. కష్టకాలంలో కృంగిపోకుండా దేవుని వాగ్దానం నమ్మి ధైర్యంగా ముందుకు సాగాలని దేవుడు యొక్క వాక్యం ద్వారా తన శిష్యులైన వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు? నేను కొంతకాలం ఈ మధ్యన ఉంటా, నేను వెళ్ళిపోతున్న తండ్రి దగ్గరకు, నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. అయితే నన్ను నమ్మినవాడు, నా మీద ఆధారపడుతున్నవాడు ఇదిగో ఎదిరించేవాడుగా, ఆ ధైర్యం కలిగిన వారుగా ఉండాలి, కానీ అధైర్యపడేవారుగా ఉండకూడదని ప్రభువే తన శిష్యుల వారికి నేర్పిస్తున్నాడు. ఈరోజు ఆయన బాటలో ఉన్న మనము, ఆయన వాక్యాన్ని వింటున్న మనము, ఆయన కొరకు జీవిస్తున్న మనము కూడా వీటిని విని వాటనుసారంగా నడుచుకొని శిష్యుల వలె శ్రమకైనా, కష్టానికైనా, నిందలకైనా భరించుకొని యోహాను తల తీయబడినప్పటికీ కూడా తన విశ్వాసం విడలేదు. ఇదిగో ఒక ప్రవక్తను తలకిందులుగా కోసినప్పటికీ కూడా రంపముతో తన యొక్క నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. ధైర్యం. ఈరోజు మనం కూడా అలాగనే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామం కొరకు వందనాలు. ఈ దినాన్ని మిమ్మల్ని స్తుతిస్తున్నామంటే, మీ నామాన్ని ఘనపరుస్తున్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే. ఈ ఉదయకాల సమయంలో నీతో కలిసి మేము నిన్ను ఆరాధిస్తున్నాం, మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ధైర్యంతో నింపండి. ఎవరు ఏ విశ్వాసంలో అధైర్యంతో ఉన్నారో వాటికి నైనా తొలగించి విశ్వాసకర్తయగు దేవుడు నీవని నీ వైపు చూసి ధైర్యపరుచుకుని వారి తలలు పైకెత్తుకుని నీ మీద ఆధారపడి నీ కొరకు అంతము వరకు పోరాడేటటువంటి కృపలో, నిలబడేటటువంటి నిరీక్షణలో వారు నిలబెట్టుకుంటారని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. ఆమెన్.